డిస్క్వాలిఫై ఎమ్మెల్యేస్ ఆఫ్టర్ ఫేర్ హియరింగ్. వాళ్ళ తినుండ్రి. ఏమన్నా కేసీఆర్ గారు వాళ్ళని ఇబ్బంది పెట్టినరా, కేటీఆర్ గారు అలా ఛాతీల గడపార దించిండ్రా, లేకపోతే వాళ్ళని కొరికినరా, వాళ్ళని ముద్దు పెట్టినరా, ఏం చేసిండ్రా అని నాకు తెలియాలి కదా, వినాలి కదా. సో అలా అంత విన్నాక పారా 2 ఆఫ్ ది 10th షెడ్యూల్ని ముంగడ పెట్టుకొని మళ్ళీ డిఫెక్టర్ ఎవరు, డిఫ్లెక్షన్లు ఎవరు, ఎవరికి బై ఎలక్షన్ పెట్టాలా, ఎవరిని సంఖ కింద పెట్టుకోవాలా, వాసనని సువాసన చేయాలా, సువాసనని వాసన చేయాలా అని అనేది ఇమ్మీడియట్గా చేయాలా అకార్డింగ్ టు ది పారా 2 ఆఫ్ ది 10th షెడ్యూల్ అని చెప్పి సుప్రీం కోర్టు చెప్తున్నది. గిరీష్ గారు చెప్తలేను అంటే అలా వీళ్ళు ఇచ్చిన ఉత్తర్వులు గట్లనే ఉన్నాయి. మళ్ళీ 3 నెలలు చేయాలన్నట్టు ఇవన్నీ చేయాలి కదా. సపోజ్ నువ్వు డిలే చేసినావు అనుకో, మళ్ళా ఇంకొక ఎమ్మెల్యేని కూడా ఆపనిక ప్రయత్నం చేసినావు అనుకో, అప్పుడు కోర్టు ఆర్డర్కి నాన్ కంప్లైన్స్ అవుతుంది, అడ్వర్స్ ఇంటర్ఫియరెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కంటెంప్ట్ అండ్ మ్యాండమస్ పిటిషన్స్ కూడా దాఖలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇమ్యూనిటీ ఆర్ ఛాలెంజ్ ద సుప్రీం కోర్ట్ ఆర్డర్ అని అంటే ఇది ఆల్రెడీ సుప్రీం కోర్టు డిస్మిస్ చేసి పడేసింది, అవునా కదా. సో ఇక మళ్ళా మీరు దీని మీద కుప్పిగంతులు వేయడం అనేది మూర్ఖపు లక్షణం అవుతుంది అని చెప్పి నేను చెప్తున్నా. దీన్ని ఎథిక్స్ కమిటీకి పెడతారా, ఇంటర్నల్ అసెంబ్లీ ప్రాసెస్కి పెడతారా, ప్యారలల్ రూట్ చేసి ఏమన్నా డిస్క్వాలిఫికేషన్ టైం లైన్ చేస్తారా? ఇక నేను మా 3 రంగుల జెండా బట్టి సింగమూలై ఎగిరిన ఆ సర్కార్కే వదిలిపెడుతున్నా ఫ్రెండ్స్.